1312లో మాన్సా ముసా మాలి సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యారు. ఆ సమయంలో ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంటే మాలి సామ్రాజ్యం మరోవైపు ఉండేది. ఎందుకంటే అప్పట్లో ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే సగం బంగారం ఇంకా సగం ఉప్పు కేవలం మాలి నుండే వచ్చేది. నేటి లెక్కల ప్రకారం మాన్సా ఆస్తి విలువ దాదాపు $400 బిలియన్, అంటే సుమారు 33 లక్షల కోట్ల రూపాయలు. నేటి బిలియనీర్లు మస్క్, బెజోస్ల ఆస్తులు లక్షల కోట్లలో ఉండొచ్చు. కానీ ద్రవ్యోల్బణం లెక్కలు వేస్తే మాన్సా ముసా ఆస్తి ముందు వీరిద్దరూ కలిసినా సరిపోరు. ఆయన రాజ్యంలో బంగారం ఎంత చౌకగా ఉండేదంటే మనుషులు దాన్ని సాదాసీదా రాళ్లతో సమానంగా చూసేవారట. ఎక్కడ తవ్వినా బంగారం దొరికే ఆ అదృష్ట భూమికి ఆయన ఏకైక వారసుడు. 1324లో మాన్సా ముసా మక్కాకు తీర్థయాత్రకు బయలుదేరారు. ఇది కేవలం యాత్ర కాదు, ఒక బంగారు పెన. ఆయన వెంట 60,000 మంది సైనికులు, 12,000 మంది సేవకులు ఉన్నారు. ప్రతి సేవకుడు 2 కిలోల బంగారు కడ్డీలు పట్టుకుని నడిచారు. ఇక 80 ఒంటెల మీద ఒక్కో దానిపై 130 కిలోల బంగారు పొడిని తీసుకువెళ్లారు. దారిలో ఈజిప్ట్లోని కైరో నగరంలో ఆయన ఎంత బంగారం దానం చేశారంటే అక్కడ బంగారం విలువ ఒక్కసారిగా పడిపోయింది. మార్కెట్లో బంగారం ఎక్కువైపోవడంతో దాని విలువ కోల్పోయి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి దాదాపు 12 ఏళ్లు పట్టింది. ఒక వ్యక్తి దానం వల్ల ఒక దేశమే దెబ్బతినడం చరిత్రలో ఇదే మొదటిసారి. కైరోలోని పేదవాడు కూడా ఆ రోజు బంగారు నాణేలతో ఆడుకున్నాడంటే ఆయన ఎంతటి దాతో అర్థం చేసుకోవచ్చు.